నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రాహుల్ గాంధీ గారి బాధ ప్రపంచానికి బాధ అయిపోతుంది. తెలుగులో ఒక సామెత ఉంది, ప్రపంచం బాధ శ్రీశ్రీది అయితే కృష్ణశాస్త్రి బాధ ప్రపంచాందని. ఇవాళ కృష్ణశాస్త్రి గారి బాధలాగా రాహుల్ గాంధీ గారి బాధ ఇప్పుడు విపక్షాలది అయిపోవాలని చెప్పి ఆయన భావిస్తున్నాడు. దానికి సంబంధించి విపక్షాలు దండం పెట్టి అయ్యా నీ గొడవ ఏదో నువ్వు పడని చెప్పేసి ఆయనకి గుడ్ బై చెప్పేశాయి. ఈ నరవణే గారి పుస్తకం ఏంటి, ఆయన రాయటం ఏంటి, పబ్లిష్ అయిందని ఈయన అంటం ఏంటి, చదివానని చెప్పటం ఏంటి, వాళ్ళేమో డినై చేయటం ఏంటి, ఈ మొత్తం ఈ 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీకి సంబంధించిన వివాదాన్ని మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కోచట్ల గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే. నరవణే గారు ఏదో పుస్తకం రాశారు, పాపం రాయక ఆయన పుస్తకం రాస్తే అది కాస్త డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర అనుమతుల కోసం పర్మిషన్ వెయిట్ చేస్తుంది. అందులో ఏవో కొన్ని ఎక్సెప్ట్స్ ఈయనకి దొరికాయి, లేకపోతే ఈయనకి ఎవరో ఇచ్చారు. అది పట్టుకొని ఆ బైండింగ్ ఒకటి చేయించి లోపల తెల్లగాయతాలు పెట్టి పుస్తకం అవి చూపిస్తూ తిరుగుతున్నాడు ఈయన పార్లమెంట్లో. మీకు ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒకప్పుడు ఎట్లుండేవాడు సార్? మనం వాజ్పేయి గారిని చూసాం, చాలామంది స్టాల్వర్డ్స్ ఏ పార్టీ అయినా చూడండి, కానీ వీళ్ళనే కాదు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇంతకుముందు ఉన్నవాళ్ళు ఎంత చక్కటి ప్రతిభావంతులు ఉండేవాళ్ళు. ఈయన ఎందుకు సార్ ఇట్లా అయిపోయాడు రాహుల్ గాంధీ? ఈయన ఏంటంటే వాసుదేవన్ గారు, ఈయన టెలివిజన్ ఆడియన్స్ కోసం చేస్తాడు ఇది డ్రామా అంతా. నేను ముందు కూడా చెప్పాను, మీరు లోక్సభ టీవీ బంద్ చేసేసేయండి, ఒకరోజు కెమెరా ఆఫ్ చేస్తే రాహుల్ గాంధీ ఆ రోజు రాడు పార్లమెంట్కి. ఇప్పుడు ఏమైంది, ఆ రోజు మాట్లాడిన దాంతో రికార్డ్ని తీసేశారు స్పీకర్ గారు. బికాజ్ ఇట్ ఈస్ నాట్ సపోజ్ టు బి. ఈయన అథెంటికేట్ చేయట్లేదు బుక్. మీరు పార్లమెంట్లో ఒకటి మీరు మాట్లాడాలనుకుంటే మీరు ముందు స్పీకర్కి నోటీస్ ఇవ్వాలి, సెక్షన్ ఉంది దానికి. దాని తర్వాత మీ ఏదైనా డాక్యుమెంట్ పెట్టబోతుంటే ఆ డాక్యుమెంట్ని మీరు అథెంటికేట్ చేయాల్సి, అంటే మీరు సంతకం పెట్టి దిస్ డాక్యుమెంట్ ఈస్ కరెక్ట్, ట్రూ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అని చెప్పి ఇస్తారు. దెన్ యూ కెన్ ప్రజెంట్ ఇట్ ఇన్ ద హౌస్. రాహుల్ గాంధీ ఈ పుస్తకం తీసుకొచ్చే ముందు మీకు తెలుసా వాసుదేవన్ గారు, ఇది ఆల్మోస్ట్ 15-20 రోజుల ముందు పబ్లిష్ అయింది. ఇది ఫస్ట్ ఇది ఐ థింక్ హిందూలో వచ్చింది, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కదా, కమ్యూనిస్ట్ పార్టీ న్యూస్ పేపర్. అది మొత్తానికి ఆ గ్రూప్లో ఏదో ఒక పబ్లికేషన్లో వస్తుంది, హిందూలో వచ్చింది, ఎవరు పట్టించుకోలేదు. దాని తర్వాత ఇంకేదో 2-3 ఛానల్స్లో వచ్చినాయి, అంటే ఈ ఆన్లైన్, అప్పుడు కూడా ఎవరు ఏం చెప్పలేదు. లాస్ట్లో క్యారవాన్లో వచ్చింది, అది రాహుల్ గాంధీకి వాళ్ళ అసిస్టెంట్ ఎవడో తీసుకొచ్చి, సార్ చూడండి సార్ ఇది ఉంది, తీసుకెళ్ళి రేపు లోక్సభలో మాట్లాడినట్టే వచ్చి మాట్లాడు, ఆధారం ప్రూఫ్ ఉంది అని చెప్పేసి. మీరు ఎప్పుడు మనం ఒక డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర బహుశా మనం మాట్లాడి ఉంటాం దీనికన్నా ముందు కూడా, ఒక డాక్యుమెంట్ డిఫెన్స్ మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు ఒక సర్వింగ్ ఆఫీసరు, రిటైర్డ్ ఆఫీసర్, మోస్ట్ ఆఫ్ ద బుక్స్ రిటైర్డ్ ఆఫీసర్స్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ దిల్లాన్, ఈ వాజ్ GOC 15 కోర్ శ్రీనగర్. ఆయన రిటైర్ అయిన తర్వాత 3 పుస్తకాలు రాశారు, కిత్నే గాజీ ఆయే కిత్నే గాజీ గాయే. దాని ఇంకో పుస్తకం ఉంది, దాని లాస్ట్ వన్ ఆయన ఆపరేషన్ సింధూర్. 3 నెలల తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ రోడ్ దిస్ బుక్. ఆయనకి అన్ని బుక్స్ క్లియరెన్స్ వచ్చేసినాయి, ఏ ప్రాబ్లం లేకుండా వచ్చింది. ఎందుకంటే మీరు పుస్తకం రాసినప్పుడు ఒకటి మీ సర్వీస్ కండిషన్స్ చెప్తుంది, దట్ మీకు డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి మీకు క్లియరెన్స్ రావాలి. డిఫెన్స్ మినిస్ట్రీ ఎవరు చూస్తారు? ఆర్మీలోనే సీనియర్ లెఫ్టినెంట్ జనరల్ లెవెల్లో ఉన్న మనుషులు చూస్తారు డిఫెన్స్ మినిస్ట్రీలో, అంటే వాళ్ళ ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో. చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఏదైనా డౌట్ ఉంటే పిలిపిస్తారు. ఫస్ట్ స్టెప్ డౌట్ ఏం లేదు, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అంటే క్లియర్ చేసేస్తారు. సెకండ్ దాంట్లో డౌట్ ఉందంటే ఈ కన్సర్న్డ్ అథారిటీని పిలిపిస్తారు, అంటే అది ఎవరైనా ఉండొచ్చు, జనరల్ నర్వనే ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళని పిలిపిస్తారు. చాలా రెస్పెక్ట్ ఇస్తారు, ఎందుకంటే సీనియర్స్ కదా వీళ్ళందరూ. వచ్చి ఈ ప్రాబ్లం ఉంది సార్, ఇది మీరు ఆపరేషనల్ డీటెయిల్స్ అంటే ఏం జరిగింది, ఆర్మీలో నిర్ణయాలు ఎట్లా తీసుకుంటారు ఇండియన్ ఆర్మీలోని మీరు మెన్షన్ చేశారు, ఇది మెన్షన్ చేయకూడదు, అది మన చైనాకి పాకిస్తాన్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది, మనం అది బయటకు చెప్పకూడదు. మీకు డిసిషన్ తీసుకుంటే ఎవరి దగ్గర వెళ్తుంది, డిఫెన్స్ మినిస్టర్ వెళ్ళి ఆగిపోతుందా, లేక అక్కడి నుంచి మళ్ళీ కిందకు వస్తుందా, ప్రధానమంత్రి దాకా వెళ్తుందా, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఇన్వాల్వ్ ఉన్నా, ఇదంతా మీరు రాశారు, అది మీరు రాయకూడదని చెప్పి బహుశా చెప్పుంటారు. ఎందుకంటే ఎవరు మాట్లాడలేదు దాని గురించి. దాని తర్వాత నరవణే గారు ఆబ్వియస్లీ తిరిగి వెళ్ళి ఆయన మార్చలేదు అనుకుంటాను, దానికోసం బుక్ ఆగిపోయింది అక్కడే. ఇఫ్ యూ హెడ్ అగ్రీడ్ అండ్ సెడ్ ఓకే ఐ విల్ డిలీట్ ఆర్ లేకుంటే నేను రీవోట్ చేస్తాను, ఆ డెసిషన్ మీకు ఆ రోజు చైనాతో జరిగిన గొడవలో కర్నల్ సంతోష్ బాబు గారు చనిపోయిన తర్వాత 6 నెలల తర్వాత ఇన్సిడెంట్ జరిగింది రజంగ్లాలో.
ఆ జరిగిన ఇన్సిడెంట్లో ఒక చైనీస్ ట్యాంక్స్ మన వైపు వస్తున్నాయి, మన వైపు మన ట్యాంకులు రెడీగా ఉన్నాయి ఇక్కడ. అప్పుడు అక్కడున్న ఐ థింక్ లెఫ్టినెంట్ జనరల్ జోషి ఇట్ వాస్, ఇఫ్ ఐమ్ నాట్ మిస్టేకన్, ఆయన కోర్ కమాండర్ అక్కడ, మేజర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ ఉండొచ్చు. ఆయన ఫోన్ చేశారు, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఫోన్ చేసి, సార్ ఇట్లా చైనీస్ వైపు నుంచి ట్యాంక్స్ వస్తున్నాయి, ఏం చేయమంటారు, షుడ్ బి ఫైర్ ఆర్ నాట్ ఫైర్? ఎందుకంటే మనం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో ఈవెన్ సంతోష్ బాబు గారు చనిపోయిన టైంలో మీకు గుర్తుంటుంది, ఆయుధాలు ఉపయోగించలేదు మనం, రాళ్ళు దాంతో కొట్టుకున్నాం, మనం చెక్కలతో బాబ్డ్ వైర్ ఫెన్సింగ్ దాంతో కొట్టుకున్నాం. అక్కడ ఏం జరగలేదు అట్లా. ఇప్పుడు ఏం అయిందంటే ఈ నిర్ణయం తీసుకున్నానికి ఈయన అడిగారు జనరల్ నరవణే అనేది ఏం చేయాలని. యాక్చువల్లీ యాజ్ అ కోర్ కమాండర్ ఆయన అడగక్కర్లేదు. He can take decision. He is supposed to take decision, not he can. He is supposed to take decision. He has to. కానీ ఆయనకి ఆ టైం అనిపించింది, టైం ఉంది ఇంకా కొంచెం, ఇమ్మీడియట్ ఫైర్ చేయక్కర్లేదు, వాళ్ళు వచ్చి బహుశా అక్కడ 100 feet దూరం నిలబడిపోతారు, మన ఇటువైపు వాళ్ళు అటువైపు ఉంటారు, వాట్ షుడ్ ఐ డూ? సో జనరల్ నరవణే ఏం చేశారంటే రాజ్నాథ్ సింగ్కి ఫోన్ చేశారు, డిఫెన్స్ మినిస్టర్, సార్ ఇట్లా ఉంది ఏం చేయమంటారు? రాజ్నాథ్ సింగ్కి రజంగ్లా ఎక్కడ ఉంది తెలియదు, ట్యాంకులతో ఏం చేయాలని తెలియదు, ఇది అన్ని కోర్ కమాండర్స్ కాంపిటెన్స్ ఇదంతా. అంతే కదండి. ఆయన న్యాచురల్లీ ప్రధానమంత్రికి ఫోన్ చేశారు, సార్ ఇట్లా ఉంది ఏం చేయమంటారు? ప్రధానమంత్రి గారు ఆబ్వియస్లీ జయశంకర్ గారిని, అజిత్ దోవల్ గారిని, ఇంకా ఎవరినైనా పిలుచుంటారు, ఏం చేయాలో చెప్పండి, వాట్ షుడ్ బి డూ? చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉన్నారు, ఆయన కూడా పిలుచుంటారు. ఐ థింక్ దట్ టైమ్ ఇట్ వాస్ జనరల్ బిపిన్ రావత్. జనరల్ బిపిన్ రావత్ ఉన్నారు ఆ టైంకి ఉన్నారు. సో బహుశా వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు, జయశంకర్ దగ్గర చెప్పుంటారు, యూ జస్ట్ స్పీక్ టు యువర్ చైనీస్ కౌంటర్ పార్ట్, చెప్పండి ఇట్లా ట్యాంకులు వస్తున్నాయి, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, మేము మళ్ళీ ఏమైనా యాక్షన్ తీసుకుంటే మళ్ళీ ప్రాబ్లం. ఎందుకంటే భారతదేశం చైనాకు ఒక ఒప్పందం ఉంది, దట్ వీ విల్ నాట్ ఫైర్, ఏదైనా కానీ ఫైరింగ్ జరగదు, అదొక ఒప్పందం ఉంది. మన దగ్గర ఆయుధాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, దే విల్ ఆల్సో నాట్ ఫైర్, వీ విల్ ఆల్సో నాట్ ఫైర్. దానికోసం చూడండి పాకిస్తాన్ వైపు నుంచి రెగ్యులర్ ఫైరింగ్ నడుస్తుంటుంది, కానీ చైనా వైపు నుంచి మీరు ఫైరింగ్ ఎప్పుడు వినలేదు మీరు. అవును, అదొక మేజర్ రీజన్ అన్నమాట. సో ఆ పరిస్థితుల్లో ఆ రోజు ప్రధానమంత్రి గారు దాన్ని చేసిన తర్వాత 2 hours తర్వాత డెసిషన్ మళ్ళీ తిరిగి వచ్చింది. కేమ్ బ్యాక్ టు జనరల్ నరవణే దట్ జో ఉచిత్ హై ఓ కరో, హిందీలో అంటే మీరు ఏది మంచిది అనుకుంటే చేయండి, ఎందుకంటే దట్ ఈస్ వాట్ యూర్ సపోజ్ టు డూ. ఇప్పుడు ప్రధానమంత్రి లెవెల్ దాకా వెళ్ళక్కర్లేదు. మన ఒక వార్ డాక్ట్రీన్లో ఏముందంటే మన దాంట్లో యుద్ధం మొదలు పెట్టాలంటే పొలిటికల్ క్లియరెన్స్ కావాలి. మోదీ హస్ టు డిసైడ్, ప్రైమ్ మినిస్టర్ మోదీ అండ్ ద క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, డిఫెన్స్ మినిస్టర్ వీళ్ళ. యుద్ధం ఎప్పుడు ఆపాలనుకుంటే అప్పుడు కూడా పొలిటికల్ క్లియరెన్స్ కావాలి. యుద్ధం ఆపండి అని ఆర్డర్ ఇస్తారు, జస్ట్ ఆ రోజు జరిగిన సీజ్ ఫైర్ లాగానే. ఈ రెండిట్లోనే పొలిటికల్ పార్టీ ఇన్వాల్వ్ ఉన్నారు. సింధూర్లో పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ డిసిషన్ మేకింగ్ ఉంటుంది. ఆపరేషనల్ డీటెయిల్స్లో ఎప్పుడు డిసిషన్స్కి వీళ్ళు రారు, ఎందుకంటే టైం ఉండదు. ఇప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి మన వైపు మిసైల్స్ ఫైర్ చేశారు ఆపరేషన్ సింధూర్లో, కోర్ కమాండర్ ఉంటారు ఆ లెవెల్లో, ఆయన రాడార్లో కనిపిస్తుంది, వాళ్ళ టీం చెప్తారు సార్ మిసైల్స్ వస్తున్నాయి, 15 మిసైల్స్ ఉంటాయి, ఏం చేయమంటారు? ఫైర్ అంటాడు ఆయన. రిటర్న్ మన వైపు నుంచి ఉన్న యాంటీ మిసైల్ ఫైర్ చేయమంటారు. లేదు నేను మోదీ గారికి ఫోన్ చేస్తాను, నేను నరవణే గారికి ఫోన్ చేస్తాను, నరవణే గారు మోదీ గారి దగ్గర అడుగుతారు, అప్పుడు దాకా బాంబులు వచ్చి ఇక్కడ మిసైల్ వచ్చి మనమే వచ్చి పడతాయి. ఇట్లా ఆల్ హ్యాపెన్ ఇన్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్, 5 minutes అయిపోతాయి. సో ఆపరేషనల్ దాంట్లో వచ్చినప్పుడు మీ డిసిషన్ అడగక్కర్లేదు. సో దిస్ ఈజ్ వాట్ ద బ్యాక్గ్రౌండ్ ఇస్. నేను మన ప్రేక్షకులకి ఆ బ్యాక్గ్రౌండ్ ఆ రోజు ఏం జరిగింది అదే రాహుల్ గాంధీ దాని కాంట్రవర్సీ అంటున్నారు. ప్రధానమంత్రి గారు 2 గంటల సేపు తీసుకున్నారు, దాని తర్వాత ఏం ఆర్డర్ ఇచ్చారు? జో ఉచిత్ హై ఒక్కరు, అదేనా ఆర్డర్? ఇది చెప్పాలండి, ఇది ఫైర్ చేయాలి. పార్లమెంట్ స్టెప్స్ దగ్గర నుంచి ఉంటాడు గోడ కానుకొని. లేదు, ప్రధానమంత్రి మోదీ గారు ఏం చెప్పాలి? ఈ మిసైల్ ఫైర్ చేయండి, ఈ మిసైల్ ఫైర్ చేయకూడదు, ఈ ట్యాంక్ ఫైర్ చేయాలి, ఈ ట్యాంక్ ఫైర్. మోదీ గారికి ఏం తెలుసు? అక్కడ ఉంది రజాంగ్లా, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు ఆ మూమెంట్లో. ఇట్ సమ్వేర్ ఇన్ లదాఖ్ అంతే. సో ఆ ఈస్టర్న్ లదాఖ్లో ఉంది యాక్చువల్లీ. ఆ పరిస్థితుల్లో కోర్ కమాండర్, ఇన్ఫ్యాక్ట్ లెఫ్టినెంట్ జనరల్ మేజర్ జనరల్ జోషి గారు, హీ మేడ్ అ వెరీ క్లియర్ స్టేట్మెంట్ దట్ నేనే డిసిషన్ తీసుకున్నాను, ఫైర్ చేయక్కర్లేదు అని చెప్పి. ట్యాంకులు తెచ్చి ఫేస్ టు ఫేస్ పెట్టుకున్నారు వీళ్ళిద్దరు. ఏం చూద్దాం, వాళ్ళు ఫైర్ చేస్తే మనం ఫైర్ చేద్దాం, బట్ వీ విల్ నాట్ ఫైర్ ఫస్ట్ ఆయన చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ జనరల్ నరవణే ఇదే ఇన్సిడెంట్స్ గురించి ఏఎన్ఐలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది, తర్వాత స్మితా ప్రకాష్ ప్లే చేశారు ఈ కాంట్రవర్సీ మొదలైనప్పుడు. దాంట్లో కూడా ఆయన ఇదే చెప్పారు, ఆ డిసిషన్ నేనే తీసుకున్నాను, వీ డింట్ అలౌ ద చైనీస్ టు కమ్ అప్. మనం హైట్లో ఉన్నాం ఆ టైంలో, సో వీఆర్ అట్ ద టాప్ హైట్, చైనీస్ కింద నుంచి వస్తున్నారు. సో మనకు అడ్వాంటేజ్ ఉంది. కార్గిల్లో పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు చూడండి, మన కింద నుంచి వస్తున్నారు, చాలామంది చనిపోయారు దానికోసం, బట్ వీ క్యాప్చర్డ్ దమ్ ఎనీవే. ఈ పరిస్థితుల్లో
జనరల్ నర్వాణి చేయాల్సింది ఏంటంటే ఆ బుక్ నుంచి ఆ ఆపరేషన్ డీటెయిల్స్ తీసేయాలి, తీసేస్తే సరిపోతుండే. ఆయన ఏదో తీయలేదు, ఎందుకంటే అది దిల్లాన్ దగ్గర ఒక ఇంటర్వ్యూలో అడిగారు, మొన్న ఏదో ఛానల్ వాళ్ళు అడిగారు, సార్ ఇట్లాంటి మొండితనం ఎందుకు అని అడిగారు. ఆయన అప్పుడే అగ్రి చేస్తే అయిపోతుండే కదంటే, కాదు ఏ సినిమా అమ్మాలన్నా ఏ బుక్లు అమ్మాలన్నా కొంచెం మసాలా ఉండాలి దాంట్లో అని చెప్పారు. ఆ హైలైట్ మసాలాగా అది వాడుకున్నారు ఆయన ఎప్పుడు అనుకోలేదు టుమారో ఇట్ విల్ బికమ్ ఎ పొలిటికల్ కాంట్రవర్సీ. ఒక ఆర్మీ లీడర్గా ఉన్నప్పుడు మీరు ఇట్లాంటి పనులు చేయకూడదు, చాలా జుడిషియస్గా ఉండాలి కదా. పుస్తకాలు ఎందుకు రాస్తారు, వైజ్ చాలా ఉన్నాయి. నేను కూడా ఐఎమ్ రెగ్యులర్ యావిడ్ రీడర్ ఆఫ్ ఆల్ దిస్ బుక్స్, ఆర్మీ ఆపరేషన్, సెకండ్ వరల్డ్ వార్ నుంచి చూసుకుంటూ వస్తాను. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్ మై గ్రాండ్ ఫాదర్ వాజ్ ఇన్వాల్వ్, మై మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. ఆయన ఆ టైంలో సిరియా ప్యాలెస్టైన్లో అక్కడ ఉన్నారు. ఈ వాజ్ మెడికల్ డాక్టర్ విత్ బ్రిటిష్. సో ఆ టైం నుంచి ఆయన కథలు చెప్తుండే నాకు, సెకండ్ వరల్డ్ వార్లో ఇది జరిగింది అది జరిగింది, వీవర్ హియర్ ట్రంచ్ నుంచి లాస్ట్లో ఆర్మీ డాక్టర్స్ కూడా గన్స్ తీసుకోవాలి పరిస్థితికి వచ్చేసాము అని చెప్పేసి. సో ఆ స్టోరీస్ అని విన్నా నాకు కూడా చాలా మంది ఇంట్రెస్ట్ ఉంటుంది, బుక్స్ చదువుతుండే ఆర్మీ. ఎందుకంటే మీరు విన్స్టన్ చర్చిల్ చూడండి, ఈవెన్ దో ఈజ్ నాట్ అన్ ఆర్మీ మ్యాన్, బట్ స్ట్రాటజీ డ్యూరింగ్ సెకండ్ వరల్డ్ వార్ ఏమేమి జరిగింది అట్లాంటి ప్రతి బుక్స్ అమెరికన్ ఆథర్స్ రాశారు, బ్రిటిష్ ఆథర్స్ రాశారు, ఇండియన్ ఎంతోమంది ఇండియన్ ఆథర్స్ రాశారు, ఎస్పెషలీ 62-65 వార్లో. హెండర్సన్ రిపోర్ట్ అని చెప్పి ఒక రిపోర్ట్ ఉంది, మీరు వినుంటారు దీన్ని. ఇట్ వాజ్ అన్ ఎంక్వైరీ ఇంటూ ద డిబాకిల్ ఆఫ్ 62లో మనం ఏం తప్పులు చేసామని చెప్పి ఒక ఎంక్వైరీ పెట్టాం. 62లో మనం అన్ప్రిపేర్డ్గా చైనాతో యుద్ధంకి వెళ్ళాం. మన సోల్జర్స్కి షూస్ లేవు కదండి, క్లోత్స్ లేవు, ఆయుధాలు లేకుండా కృష్ణమేనన్ నెహ్రూ కలిసి పంపించి న్యాచురల్లీ ఓడిపోయారు. కానీ చాలా బాగా ఫైట్ చేశారు, కానీ ఏం లేదు వాళ్ళ దగ్గర ఫైట్ చేయడానికి, తుపాకీ కూడా లేకుండా. లాస్ట్లో రౌండ్స్ ఖతం అయిపోయింది ఫైట్ చేయడానికి, అంత దారుణమైన పరిస్థితి ఉండే. ఎయిర్ ఫోర్స్ యూజ్ చేయలేదు. దిస్ వాజ్ ద డిజాస్టర్ బై కృష్ణమేనన్ అండ్ నెహ్రూ. లాస్ట్లో కృష్ణమేనన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ హెండర్సన్ రిపోర్ట్ ఇవాళ దాకా రిలీజ్ చేయలేదు. ఐ థింక్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ హబీబుల్లా, వెన్ ఆయన ఇన్ఫర్మేషన్ కమిషనర్ అప్పుడు ఎవడో ఆర్టీఐ పెట్టిండు ఇది రిపోర్ట్ రిలీజ్ చేయాలని చెప్పి. ఆర్మీ వాళ్ళు ఏమంటారు, 62 అయిపోయింది, ఓడిపోయాం మనం, దాన్ని మళ్ళీ ఎందుకు లోపల ఇంటర్నల్లీ ఆర్మీలో డిస్కస్ చేస్తున్నారు, ఏ డిజాస్టర్ జరిగింది, ఎందుకు జరిగింది, ఎట్లా కరెక్షన్. దాని తర్వాత కరెక్షన్ చేసుకున్నారు చాలా మటుకు. కొత్త ఆయుధాలు తీసుకొచ్చారు, స్నో షూస్ తీసుకొచ్చారు, చాలా జరిగింది. బై 70s 80s వీ వర్ రెడీ. కార్గిల్ జరిగింది. దాని తర్వాత కార్గిల్లో కూడా ఇదేం ఇంటర్ సర్వీసెస్ కమాండ్ లేకుండా ఎయిర్ ఫోర్స్కి ఆర్మీకి డిఫరెన్స్ ఉండే. ఎయిర్ ఫోర్స్ దగ్గర మీరు హెలికాప్టర్ గన్ షిప్స్ యూజ్ చేయండి అంటే వాడు నేను ఢిల్లీ దగ్గర కనుక్కోవాలి, మా ఎయిర్ చీఫ్ ఆర్డర్ ఇస్తేనే మేము చేస్తా అన్నారు. అప్పుడు దాకా 1-2 hours పోయింది. మన దగ్గర 15-20 మంది ఇంకా ఎక్స్ట్రా చనిపోయారు ఆ టైంలో. సో దాని తర్వాతనే ట్రై సర్వీసెస్ కమాండ్ తీసుకొచ్చారు, ముగ్గురు ఒకటేసారి పని చేయాలి సీరియస్గా అప్పుడు పెట్టి. సో ట్రై సర్వీస్ కమాండ్లో ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ ముగ్గురు కలిసి పనిచేస్తారు. అది సింధూర్లో జరిగింది ఈసారి. కమింగ్ బ్యాక్ టు ద హెండర్సన్ రిపోర్ట్. సో హబీబుల్లాకి ఎవరో రైట్ టు ఇన్ఫర్మేషన్, ఆయన ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉన్నారు, ఆయన కోపం వచ్చింది. ఆర్మీ అన్నారు వీ విల్ నాట్ రిలీజ్ ఇట్. ఆయన ఆర్మీ హెడ్ క్వార్టర్స్కి వచ్చిందంట, వచ్చి కూర్చున్నాను. ఆర్మీ ఆఫీసర్స్ ఆయనకు చెప్పారంట, ఆ రిపోర్ట్లో ఇది ఉంది, దిస్ ఈజ్ వాట్ ఇస్ వెరీ సీక్రెటివ్, మనం ఇది రివీల్ చేయకూడదు. ఆ రోజు ఏం జరిగింది, మన తప్పులు ఏముండే అనేది మనకు తెలుసు, ఏం చేసాం తప్పులు, వీ హ్యావ్ మేడ్ ద కరెక్షన్స్. ఎవడో బయట నుంచి ఒకటి వచ్చి అది నాకు ఆర్టీఐలో కావాలంటే ఎందుకు ఇవ్వాలని చెప్పి హబీబుల్లా కోపంతో వచ్చారంట, మొత్తం ఫుల్ ఇవ్వాలి, రిలీజ్ చేయాలి సాయంత్రం దాకాని. లాస్ట్లో ఆఫ్టర్ ఈ హర్డ్ ఆల్ దిస్ ఈ సెడ్ ఎస్ యు ఆర్ కరెక్ట్, నీ నాట్ రిలీజ్ ద రిపోర్ట్, వెళ్ళిపోయింది. దట్ ఈస్ ద సీక్రెటివ్ నేచర్ అన్నమాట. మీరు పుస్తకం రాయండి వద్దంటారు, ఎందుకంటే మిలిటరీ స్కూల్స్లో కానీ డిఫెన్స్ కాలేజెస్లో కానీ ఇక్కడ అన్ని ప్లేసెస్లో ఈ పుస్తకాలు లైబ్రరీలో ఉంటుంది. వార్ బుక్స్ చాలా ఉంటాయి, వందలాది బుక్స్ ఉంటాయి. ఇక్కడ మీరు సిడిఎంకి వెళ్తే మీకు కనిపిస్తుంది. నేను కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మన యాప్రాల్లో కాలేజ్ 2-3 సార్లు వెళ్ళాను అక్కడ. సో అక్కడ దే గట్ క్లాసిక్స్ అన్నమాట ఇట్లాంటి బుక్స్. అది కాకుండా ఎన్డీఏ జాయిన్ చేయాల్సిన వాళ్ళు, ఆర్మీలో మోటివేషన్ అయ్యే కొంతమంది యంగ్స్టర్స్కి నేను ఆర్మీకి వెళ్ళాలి, ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాలి, దే కెన్ ఆల్సో రీడ్ ఇట్. ఏం జరిగింది, 71 వార్ వాజ్ వాట్, చాలా పుస్తకాలు రాశారు 71 మీద. ఇది అన్నీ క్లియర్ చేశారు డిఫెన్స్ మినిస్ట్రీ. ఈ పర్టికులర్ పుస్తకం ఎందుకని చేయలేదని చెప్పాను నేను. దట్ రీజన్ ఇస్ దట్ అదే యూ షుడ్ జస్ట్ అగ్రీడ్, ఓకే ఫైన్, ఐ విల్ రిమూవ్ దట్ రెఫరెన్స్. అదేదో ఆ పర్టికులర్ అబ్జెక్షనబుల్ కంటెంట్ తీసేసి పక్కన పెడితే అయిపోయేది. మీరు ఏం మోదీ గారిని ఏదో మోదీ గారు డిసిషన్ తీసుకోలేని అని చూపిస్తున్నారా ఏంటి, మీ స్ట్రాటజీ ఏంటి అర్థం కావట్లేదు. ఈయన చేసిందనమాట జనరల్ నర్వాణి. సో